పాడుతా తీయగా ఈ మహా సంగ్రామం ఇళయరాజా గారి రౌండ్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ నాగ వైష్ణవి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం పాటు నిన్ను చూడగా. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడగా. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలను. ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడగా. కోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని, ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించని, అల్లుకోమని కెళ్ళుతున్నది చల్లని గాలి, తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి. ఏకమయే ఏకమయే ఏకాంతం లోకమయే వేళ, జంట పెరివేడికి మరిగింది వెన్నెల. అసలేం
నాకు నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలనా? ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక. అంటే పొద్దున్నే లేచి ఇవాళ ఈ పాట ఇలా కంపోజ్ చేయాలని ఎలా అనుకుంటారు అసలు ఇట్లాగా? సార్, దెర్ ఈస్ నో కంపారిజన్ టు యువర్ కంపోజిషన్. చిత్ర గారు ఈ పాట వింటే నేను ఇలా పాడుండాలి అని అనుకుంటుంది. అంత అద్భుతంగా పాడా బంగారు. థ్యాంక్ యూ సార్. జడ్జెస్, ఓవర్ టు యూ. సార్ ఇది 3-4 సార్? ఇది ఏమి 3-4 కదా సార్? ఒక 3-4 టైం సిగ్నేచర్ క్యాన్ బి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆలోచిస్తే ఎలా ఉంటుంది సార్? ఆ ఓపెనింగ్ అది ఆఫ్ లో వస్తుంది కదా సార్, అది ప్లే చేయండి సార్. సరే మైక్ సార్ చెప్పండి సార్ దాని గురించి. ఆఫ్ లో వస్తుందండి అది. తతదా తతదా కానీ ఆ టైం సిగ్నేచర్ ఏం సార్? అది కూడా 3-4 ఏనా? 3-4 పక్కా 3-4 అది. సో ఆ 3-4 నుంచి ప్యాటర్న్ మారుతుంది సార్. ఆ బ్రిడ్జ్ ఉంది చూడండి సార్, అదొకసారి విందాం సార్. అది 3-4 అండి. ఆ, ఫస్ట్ 3-4 వస్తుంది, తర్వాత 6-8 వస్తుంది. 6-8 ఆ. మళ్ళా 3-4. మళ్ళీ జనరల్ గా ఎవరైనా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఆ రిథమ్ తో కూర్చొని ఇలా అంతా ఎక్స్పెరిమెంట్లు చేసి ట్రై చేసి ఓకే ఇలా పెడదామని డిసైడ్ చేయొచ్చు. కానీ రాజా గారు కెన్ ప్లే ద హోల్ ఆర్కెస్ట్రా ఇన్ హిజ్ మైండ్ వితౌట్ ది యాక్చువల్ ఇన్స్ట్రుమెంట్. ఫిజికల్ గా ఇన్స్ట్రుమెంట్ లేకుండా వర్చువలీ హీ క్యాన్ ప్లే అ ప్యాటర్న్ ఇన్ హిజ్ హెడ్. ఓకే దీన్ని 3-4 ని ఈ ప్యాటర్న్ తక్ తక్ అలా చేసి తర్వాత 6-8కి వెళ్ళి ఇలా వచ్చేద్దాం. అండ్ దాని మీద కాంపోజిషన్ దట్ ఈస్ వెరీ టు ద గ్రిడ్. కాంపోజిషన్ చూస్తే ఇట్ ఈస్ టు ద గ్రిడ్, దెర్ ఇస్ నో ఆఫ్ అలాంటిది. అండ్ చరణంలో సెకండ్ హాఫ్ ద క్రాస్ చరణంలో ఇట్ గోస్ ఆన్ దట్ లాంగ్ నోట్ కదా, మళ్ళీ మళ్ళీ నాకు ఇష్టమే. ప్లీజ్ పాడతావా చరణం ఎండ్ మళ్ళీ మళ్ళీ ఏకమయే ఆహా ఏకమయే ఏకాంతం లోకమయే వేళ మహజంట పెరివేడికి మరిగింది వెన్నెల. ఎలా ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ లో కూర్చొని పాయింట్ A to B ట్రావెల్ చేసేది నార్మల్. కానీ పాయింట్ A to B ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ లో కూర్చొని బయట వచ్చి ఇంకొక హెలికాప్టర్ లో తర్వాత అక్కడి నుంచి హాట్ ఎయిర్ బలూన్కి వెళ్ళి మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్కి వెళ్ళి ల్యాండ్ అవ్వడం ఈజ్ ఇళయరాజా గారు. వన్ అండ్ ఓన్లీ ఇళయరాజా గారు. నాకు చాలా నచ్చిన ఒక స్వరాభిషేకంలో ఎస్పీబీ గారు చెప్పిన ఒక లైన్, నేను వాడి కోసం పుట్టానండి, వాడు నా కోసం పుట్టానండి, ఈజ్ ది అల్టిమేట్ లైన్ దట్ వన్ కెన్ ఎవర్ హియర్ విత్ సో మచ్ ఆఫ్ లవ్, రెస్పెక్ట్ అండ్ బాండింగ్. థ్యాంక్ యూ సార్. వాట్ అన్ ఎపిసోడ్. నాగవైష్ణవి చాలా బాగా పాడావు తల్లి. థ్యాంక్ యూ సార్. యు ఆర్ అమేజింగ్, సో టాలెంటెడ్, బ్యూటిఫుల్ రెండిషన్. థ్యాంక్ యూ సో మచ్. నాకు నచ్చిన చాలా మంచి విషయం ఏంటంటే తల్లి, నువ్వు పాడేటప్పుడు ఈరోజు ఏకమయ్యే ఒకటి మళ్ళీ మళ్ళీ ఒకటి ఎంత అద్భుతంగా పాడావంటే, తర్వాత నువ్వు బ్రీత్ ఎలా మేనేజ్ చేస్తున్నావు అనేది నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఆ బ్రెత్ మేనేజ్మెంట్ చాలా 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 బాగుంది. దానికి ఏంటి ప్రత్యేకంగా సాధన ఏమైనా చేసావా? కట్ చేసుకొని ప్రాక్టీస్ చేసావా అలా అంటే గుర్తుపెట్టుకోవడానికి? నాన్న చెప్తారు, ఆ, ఇక్కడ తీసుకుంటే ఎండింగ్ పోకుండా ఉంటుంది, ఇక్కడ తీసుకోమని. ఎంత బాగుందో. నాకు రాజా గారు, చిత్రమ్మ అందరూ కళ్ళ ముందు కనిపించారు, కానీ సౌందర్య గారిని చాలా మిస్ అయ్యాను ఇవాళ నువ్వు పాడుతూ ఉంటే. ఎంత మిస్ అయ్యానో చెప్పలేను. వన్ ఆఫ్ హర్ బెస్ట్ సాంగ్స్ కూడా ఇది. సో
వెరసి ఇళయరాజా గారి రౌండ్ అంటే ఈరోజు ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను, కానీ ఇమోషనల్గా ఇంత డ్రైన్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ రాజాస్ మ్యూజిక్. అదే మనల్ని ఏడిపిస్తుంది, మళ్ళీ సంతోష పెడుతుంది, మళ్ళీ బాధలోకి నెట్టేస్తుంది, మళ్ళీ డాన్స్ చేసేలా చేస్తుంది. దాట్ ఈజ్ ఇళయరాజా సార్. థ్యాంక్స్ సో మచ్ నాగవైష్ణవి. చాలా అద్భుతంగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. వైష్ణవి చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. మంచి మంచి జ్ఞాపకాలు, మంచి మంచి సంగతులు అన్నీ గుర్తుకొచ్చేలా, గుర్తుకు తెచ్చేలాగా పాడావు. చాలా బాగా పాడావు. నాకు ఇందులో సాహిత్యం సంబంధించిన 2 పదాలు మాత్రం విపరీతమైన ఆశ్చర్యానికి గురి చేస్తాయి. శాస్త్రి గారు రాసిన ఈ పాటలో మొదటిది అసలేం అనే మాట, రెండో చరణంలోని హాహాకారం అనే 2 మాట. అసలు పల్లవిని తననా తాననాను అంటే అందులో మొదటి పదంగా అసలేం అని రాయడమే చాలా చాలా అసాధ్యం, అసంభవం వేరే రచయితలకి. అది కేవలం వైయక్తికంగా ఆ అనుభూతిని అనుభవిస్తే కానీ ఆ మాట అసలేం గుర్తుకు రాదు అనే మాటతో పాట ప్రారంభం మాత్రం శాస్త్రి గారి గొప్పతనం మాత్రమే. అది వ్యక్తిగతంగా అది అనుభవించాలి. అందుకోసమే కవిలో ఒక మగవాడు ఉంటాడు, ఒక స్త్రీ ఉంటుంది, ఒక పసివాడు ఉంటాడు, ఒక వృద్ధుడు ఉంటాడు. కవి అంటే అనేక మనుషుల సంకలనం అని శాస్త్రి గారు మరోసారి నిరూపించారు ఈ పాట ద్వారా.